హాయ్ అండి. నోరూరించే పాల తాలికలండి. ఎవరికి నోరూరదండి? స్వీట్ అనగానే అందరికీ నోరూరుతుంది. ఇంకా పాల తాలికలు అంటారా? చూద్దామండి ఒకసారి. ఆంధ్రా స్టైల్లోనే ఇదొక కొత్త పద్ధతిలో చేసాము. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి. నేను 5 లీటర్ల పాలతో చేశాను. అయితే బియ్యము ముందు రోజు నానబెట్టానండి. ఈరోజు చేయాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి. కనీసం మనం ఇడ్లీకి, దోశకి నానబెట్టుకుంటాం కదా, ఆ విధంగా నానబెట్టుకుని ఇదివరకు పిండి పట్టేవాళ్ళం, అరిసెల పిండిలాగా. అయితే మేము ఏం చేశానంటే, ఇంకా అరిసెల పిండిలాగా కంటే ఇలా మనం దోశల పిండిలానే రుబ్బేసి, కావాలంటే అందులో కొంచెం పట్టించిన బియ్యం పిండి కలిపేస్తే బాగుంటుందని అలా దోశల పిండిలాగా రుబ్బేటప్పుడు అందులో కొంచెం బెల్లం ముక్క, చిన్న చిటికెడు ఉప్పు వేసేసి మెత్తగా రుబ్బి కొంచెం పొడిపిండి కలిపామండి. అంటే మరీ జారుడుగా కాకుండా కొద్దిగా అలా చేస్తే చాలా బాగా వచ్చాయండి తాలికలు. మనకి బియ్యంలాగా మన బాస్మతి బియ్యం ఉంటాయి, ఆ విధంగా వచ్చాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో, ఎన్ని లీటర్లైనా చేయొచ్చండి కష్టం లేకుండా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అద్భుతం అండి ఇది మాత్రం.